హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనము మిర్రర్ ఈక్వేషన్ అంటే ఏమిటి, ఆ మిర్రర్ ఈక్వేషన్లో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి, ఆ మిర్రర్ ఈక్వేషన్లో ఉన్నటువంటి టర్మ్స్ని ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం, ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటాం, ఆ మిర్రర్ ఈక్వేషన్లో మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ రూపంలో ఏదైనా రాసుకోవచ్చా, ఆ మిర్రర్ ఈక్వేషన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఎలాంటి ఎంసీక్యూస్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మిర్రర్ ఈక్వేషన్లో మరి కాన్వెక్స్ మిర్రర్కి ఎలా ఉపయోగిస్తాం, కాన్కేవ్ మిర్రర్కి ఎలా ఉపయోగిస్తాం అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అనేది 10th క్లాస్ చిల్డ్రన్స్కి కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. పాలిసెట్ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఎనీ అదర్ ఎంట్రన్స్. సో కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది, బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే. సో కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో ఫర్ ది టాపిక్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ వాట్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద మిర్రర్స్, ఇది క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడకపోతే చూడండి. సో మరి ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్, ఈ మిర్రర్ ఈక్వేషన్ అనేది మనకి కాన్వెక్స్కి వాడవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మిర్రర్ ఈక్వేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, మిర్రర్ ఈక్వేషన్ తెలుగులో ఏమంటామంటే దర్పణ సూత్రము అంటాము. కాన్వెక్స్కి కాన్కేవ్ కూడా రెండింటికి దీనిని ఉపయోగించవచ్చు. మనకి మిర్రర్ ఈక్వేషన్ దేనికి యూజ్ చేస్తారు అన్నప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. మిర్రర్ ఈక్వేషన్ మనకి ఫార్ములా ఏంటంటే 1/F is equals to 1/V plus 1/U అని రాస్తాము. ఇక్కడ F అనగా ఫోకల్ లెంత్, F అనేటువంటి టర్మ్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఫోకల్ లెంత్. సో దీని తెలుగులో మనం ఏమంటామంటే నాభ్యంతరము అంటాము. ఓకే, అదేవిధంగా V అంటే ఏమిటంటే ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, దీనిని తెలుగులో ప్రతిబింబ దూరము అంటాము. ఓకే, అదేవిధంగా యు అంటే ఏమిటి, యు అనగా మనకి ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఇక్కడ దీనిని వస్తు దూరము అంటారు. ఏమంటాం తెలుగులో, వస్తు దూరం అంటాము. సో వీటిని అన్నిటినీ కూడా మనము సెంటీమీటర్స్లో కొలుస్తాము, సిజిఎస్ సెంటీమీటర్స్లో కొలుస్తాము. సో ఇది ఒక మిర్రర్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి పదాలు. మరి వాటిని ఏ విధంగా నిర్వచించవచ్చు, వాటిని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే మనకి కొన్ని రూల్స్ తెలియాలి. వాటిని ఏమంటామంటే సైన్ కన్వెన్షన్ రూల్స్, తెలుగులో ఏమంటామంటే సంజ్ఞా సాంప్రదాయాలు, సాంప్రదాయాలు అంటాం, సైన్ కన్వెన్షన్ రూల్స్. సో ఒకటి ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది కాన్కేవ్ మిర్రర్, దాన్ని మనము వి స్టాండ్లో ఉంచాము. క్లియర్. ఇక్కడ మనకి ఒక క్యాండిల్ ఉంది, క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ఏవైతే చివర ఫ్లేమ్ ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్గా పరిగణిస్తాము. అదే మిర్రర్ ఎదురుగా మనం ఏదైనా స్క్రీన్ తెరని ఉంచినట్లయితే మనకి ఈ ఫ్లేమ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆ ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సింపుల్గా మీకు చెప్తున్నాను. ఇది మనకి కాన్కేవ్ మిర్రర్, ఇది క్యాండిల్. క్యాండిల్ మనం ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే అప్పుడు ఈ దర్పణం నుంచి లేదా ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్ టు ది క్యాండిల్ దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. క్లియర్. సో అంటే మనకి పోల్ టు ఆబ్జెక్ట్, పోల్ నుంచి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పోల్ ఆఫ్ ది మిర్రర్ టు ది ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళా దీని నుంచి దీని వరకు అగైన్ పోల్ టు ఇమేజ్, పోల్ టు image.
that should be taken as the image distance. Image distance. Clear? From the distance from pole of the mirror to the image, that should be called as here image distance. సో మనము పోల్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం, పోల్ నుంచి ఇమేజ్కి ఉన్నట్లయితే దాన్ని మనం ఇమేజ్ డిస్టెన్స్ అంటాము. ఇక్కడ త్రీ బిట్స్ ఫామ్ అవుతాయి. ఒకటేనా, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ టు ది ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఇమేజ్ ఈస్ కాల్డ్ ఇమేజ్ డిస్టెన్స్. సో మరి ఎందుకు మనం పోల్ 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 అని మెన్షన్ చేస్తున్నామంటే, ఇక్కడ సైన్ కన్వెన్షన్ రూల్లో ఫస్ట్ ఏంటంటే ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఓన్లీ, ఫ్రమ్ పోల్ ఓన్లీ. సో కాబట్టి దాని ప్రకారం ఏవైతే మనకి సైన్ కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయో ఈ మిర్రర్ ఈక్వేషన్ యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి వాల్యూస్ వియుఎఫ్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రీడింగ్స్ని మనము ఎక్కడి నుంచి కొలవాలి, పోల్ నుంచి మాత్రమే కొలవాలి. వీ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ ఆల్ ద డిస్టెన్సెస్ ఫ్రమ్ పోల్ ఓన్లీ. క్లియర్? సో ఇది మొదటిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద డిస్టెన్సెస్ వాట్ వీఆర్ టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ద డిస్టెన్సెస్ which can be measured in the direction of incident light, they can be taken as positive and otherwise they can be taken as negative. అది అర్థం కావాలంటే ఒక చిన్న డయాగ్రామ్ గీస్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ రూల్ ఉందో అది చెప్పడానికి ముందు ఇంకొకసారి చూడండి. ఇదే ఈ మిర్రర్ ఈక్వేషన్ని ఇంకో ఫామ్లో అడుగుతాడు. అంటే ఏంటి, మనం 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u అంటేనే మిర్రర్ ఈక్వేషన్ అనుకుంటాం. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. r ఈజ్ ఈక్వల్స్ టు 2f, మీకు ఆల్రెడీ చెప్పాను రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్, దట్ ఈస్ వాట్ r ఈజ్ ఈక్వల్స్ టు 2f. దాని నుంచి f ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ s, r/2 వీ కెన్ రైట్, r/2 వీ కెన్ రైట్. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/f ఉన్న ప్లేస్లో ఏమి రాసుకోవచ్చు, వీ హ్యావ్ టు రైట్ r/2 వీ కెన్ రైట్. క్లియర్? అప్పుడు 1/v ప్లస్ 1/u, దాని నుంచి డైరెక్ట్ ఏం రాస్తున్నానంటే 2/r, 2/r ఈస్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాడు, among the following options which can represents the mirror equation, ఈ క్రింది వానిలో ఏది దర్పణ సూత్రాన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి దాంట్లో మనకి ఇది ఇచ్చినప్పుడు మనము ఇదే మైండ్లో పెట్టుకుంటే, ఇది మనకి ఐడియా లేకపోతే మనం అక్కడ బిట్ రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ టూ. సో దిస్ ఈస్ ద వన్ ఫార్మ్ అండ్ దిస్ ఈస్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ది మిర్రర్ ఈక్వేషన్. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. సైన్ కన్వెన్షన్ రూల్స్లో సెకండ్ వన్ ఏమన్నాను, ద డిస్టెన్సెస్ విచ్ ఆర్ టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ఇన్సిడెంట్ లైట్ పతన కాంతి, ఇన్సిడెంట్ డైరెక్షన్ ఆఫ్ లైట్. సో ఏవైతే మనకు పతన కాంతి దిశలోనే మనము రీడింగ్స్ తీసుకున్నట్టయితే దే కెన్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. సో అంటే లైట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం కూడా ఇదే డైరెక్షన్లో తీసుకుందాం అనుకోండి, అవి పాజిటివ్. ఒకవేళ లైట్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఆపోజిట్లో తీసుకున్నాం అనుకోండి, దోస్ వాల్యూస్ ఆర్ నెగటివ్. ఇది మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి సెకండ్ పాయింట్. ద రీడింగ్స్, ద డిస్టెన్సెస్ వాట్ వీ కెన్ మెజర్ ఫ్రమ్ ది మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ లైట్, పతన కాంతి దిశలోనే మనము విలువలు తీసుకున్నట్లయితే అవి ధనాత్మకము, పాజిటివ్. ఒకవేళ ఇన్సిడెంట్ లైట్కి ఆపోజిట్, పతన కాంతికి ఆపోజిట్లో తీసుకుంటే ఏమవుతుంది, దట్ ఈస్ ద నెగటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకుంటున్నాను, ఇది ఒక కాంతి కిరణం. సో రే డయాగ్రామ్ అంటాం ఇది. సో ఇక్కడ మనకి సింపుల్గా ఇది కాన్కేవ్ మిర్రర్. సో మనకి మినిమం ఐడియా ఉంటుంది కాన్కేవ్ అంటే ఏంటి, పుటాకార తెలుగులో, అండ్ కాన్వెక్స్ని ఏమంటామంటే
కుంభాకార మిరర్స్. సో వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. సో ఆల్రెడీ చెప్పాను మీకు ఆర్డర్ ఏంటి, పిఎఫ్సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇలా ఉందంటున్నాను, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో ద రే ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను ప్రీవియస్ చూడండి. ఏ కాంతి, ద రే ఈజ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. దీని ప్రధాన అక్షము లేదా ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. అది దీనికి ప్యారలల్గా ఉన్నట్లయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దట్ షుడ్ బి పాసెస్ త్రూ ది ఫోకస్. క్లియర్. సో ఇక్కడ ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇంకో లైటర్ తీసుకున్న, దట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఫోకస్. So when it is passing through the focus, after reflection, that is parallel to the principal axis. Clear. సో ఈ రే డయాగ్రామ్స్ అనేవి సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ FVU వాల్యూస్ ఎలా తీసుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు నేను. సో కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద నౌ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఇమేజ్. క్లియర్. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనము పిఓని ఏమంటాం, పిఐని ఏమంటాం, పిఎఫ్ని ఏమంటాం చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. పి నుంచి ఓ ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఆల్ ద డిస్టెన్సెస్ మస్ట్ బీ మెజర్డ్ ఫ్రమ్ పోల్ ఓన్లీ అన్నాం కదా. సో కాబట్టి పి నుంచి ఎఫ్, పి నుంచి ఐ, పి నుంచి ఓ. క్లియర్. సో ఇక్కడ ఇది సి అంటున్నాను. సో ఇక్కడ పిఎఫ్సి లైక్ కేఎఫ్సి, పిఎఫ్సి పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే. అండ్ సి అంటే వక్రత వ్యాసార్థము, ఎఫ్ అంటే ప్రధాన నాభి, పి అంటే పోల్ ధ్రువము, దర్పణ ధ్రువం అంటాం. ఓకే. సో ఇక్కడ పిఓ, పిఐ, పిఎఫ్. సో ఇక్కడ పిఓని పోల్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్న డిస్టెన్స్ ఏమంటాం మనం, యు అంటాం. పి నుంచి ఐకి ఉన్నది మనం ఇమేజ్ డిస్టెన్స్. ఇందులో మనం డిస్కస్ చేసాం, పి నుంచి ఐకి ఉన్నది ఇమేజ్ డిస్టెన్స్. అండ్ పి నుంచి ఎఫ్కి ఏమంటాం, ఫోకల్ లెంత్. డిస్టెన్స్ బిట్వీన్ pole to focus is called focal length. Distance from pole to object is called object distance. Distance from pole to image, that should be what we call image distance. And the distance from pole to center of curvature is called radius of curvature. సో మరి ఈ కాన్కేవ్ మిర్రర్ ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇంతకుముందే, ఇది కాన్కేవ్ మిర్రర్. ఏదైనా మనకి ప్రాబ్లమ్స్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను ఈ వీడియో చివరిలో, ఖచ్చితంగా చూడండి, మీకు అంత క్లియర్ అర్థమవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఏవైతే ఇది ఉన్నదో దర్పణ సూత్రము, మిర్రర్ ఈక్వేషన్, ఆ మిర్రర్ ఈక్వేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏమని, ఆబ్జెక్ట్ అనేది 20 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కనుక్కోండి అంటాడు. మరి అప్పుడు ఈ ఫార్ములాలో ఏది ప్లస్ రాయాలి, ఏది మైనస్ రాయాలి అంటే మనకి దీని యొక్క సెకండ్ నియమాన్ని మనం గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇది ఆబ్జెక్ట్ నుంచి కాంతి ఎలా వెళుతుంది, లైట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ది మిర్రర్. అంటే కాంతి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. క్లియర్. మనం ఏం చేస్తున్నాం, పిఎఫ్, పిఐ, పిసి, పిఓ అంటే మనం ఎట్ని తీసుకుంటున్నాం, ఎస్ లైట్కి ఆపోజిట్లో తీసుకుంటున్నాము. క్లియర్, గుర్తుందా? కాంతి ఏమో లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ మిర్రర్, అటువైపు నుంచి ఇటువైపుకి వస్తుంది. క్లియర్. మనం ఏం చేస్తున్నాం, డిస్టెన్స్ని ఇటువైపు నుంచి అటువైపుకి తీసుకుంటున్నాం, పిఎఫ్, పిఐ, పిసి, పిఓ. సో కాబట్టి ఏ రీడింగ్స్ అయితే మనము కాంతి ప్రసార దిశకు ఆపోజిట్లో ఏవైతే ఇన్సిడెంట్ లైట్, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ లైట్, పతన కిరణము లేదా పతన కాంతి ఇలా మూవ్ అవుతుంది. దానికి మనం ఆపోజిట్లో తీసుకున్నప్పుడు దెన్ ఆల్ ఆర్ నెగిటివ్. సో కాబట్టి ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఆల్ నెగిటివ్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్.
ఇది గుర్తుపెట్టుకోవాలి. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్ కానీ ఇవన్నీ కూడా నెగిటివ్నే తీసుకుంటాము. ఎందుకు అంటే కాంతికి మనం ఆపోజిట్ దిశలో తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ నెగిటివ్నే అవుతాయి. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో మనం సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఈ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే ఈ PI =-V అన్నాం కదా. సో ఇవన్నీ వాల్యూస్ నెగిటివే. ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఆల్ ఆర్ నెగిటివ్, ఆల్ ఆర్ నెగిటివ్. అర్థమవుతుందా? అన్నీ నెగిటివ్ అన్న తర్వాత కానీ ఒకే ఒక్క సందర్భంలో మాత్రమే V అనేది పాజిటివ్ అవుతుంది. ఎప్పుడు అంటే మనకి ఇమేజ్ ఇటువైపు ఏర్పడితే, అంటే ఒక వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే, అంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడినప్పుడు మాత్రమే. సో ఆ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని సంగతి ఏంటి నేను నెక్స్ట్ వీడియో క్లియర్ చెప్తా. సో ప్రస్తుతానికైతే మిర్రర్కి ముందు ఇమేజ్ ఏర్పడితే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది. ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ బోత్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, బోత్ ఆర్ in front of the mirror, then all should be taken as negative. బట్ ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి ఇటువైపు ఉండి మిర్రర్కి బిహైండ్ బ్యాక్ సైడ్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే we will take PI is పాజిటివ్. ఎప్పుడు? ఓన్లీ దట్స్ బిహైండ్ ద మిర్రర్. ఇది సెకండ్ రూల్. ఏవైతే సెకండ్ రూల్ ఉందో సెకండ్ రూల్ మనం కాన్కేవ్ మిర్రర్కి అప్లై చేస్తే ఇలా ఉంటుంది. మరి కాన్వెక్స్ సంగతి ఏంది? వాట్ అబౌట్ ది కాన్వెక్స్ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్ విషయంలో మరి వీటిని ఎలా తీసుకుంటాము? దట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ప్రాబబ్లీ ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. క్లియర్? సో దీన్ని ఏమంటే నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అంటాం. నాన్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. క్లియర్? So obviously this is the pole and this is the focus and this is the center of curvature, and I am showing this is the incident ray and that should be reflected like this. So now it is the S pole and is center of curvature, PFC. క్లియర్? ఏవైతే రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ ఉంటుందో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈస్ పాసెస్ త్రూ ది ఫోకస్ కదా. సో ఇక్కడ ఈ ఏవైతే రిఫ్లెక్టెడ్ రే ఉందో ఆ రిఫ్లెక్టెడ్ రే మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అప్పుడు దిస్ ఈజ్ ద image distance. What is image distance? And obviously object ఎక్కడో ఉంది, ఇన్ఫినిట్ డిస్టెన్స్. కాబట్టి ఇక్కడ u అనేది నెగిటివ్ గుర్తుపెట్టుకోండి. ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ పాజిటివ్. ఎందుకు? P నుంచి PF ఏమంటాం? ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ పాజిటివ్. ఎందుకు? ద లైట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ వీఆర్ ఆల్సో టేకింగ్ ద రీడింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. లైట్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మనం కూడా అదే డైరెక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి మనకి PF ఈజ్ పాజిటివ్ అండ్ PO ఈజ్ PI ఈజ్ పాజిటివ్ అండ్ PF ఆల్సో పాజిటివ్ అండ్ నౌ PC రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఇది మనకి సంబంధించినటువంటి సెకండ్ సైన్ కన్వెన్షన్ రూల్స్. క్లియర్? ఏవైతే లైట్ డైరెక్షన్లో ఉంటాయో అవన్నీ పాజిటివ్. ఇక్కడ PF ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అండ్ R ఆల్సో పాజిటివ్. ఒక U మాత్రమే నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కాన్కేవ్ మిర్రర్కి వచ్చేది ఏమైంది? ఆల్ ఆర్ నెగిటివ్. క్లియర్? సో ఇప్పుడు థర్డ్ వన్
The heights which are above the principal axis, they can be taken as positive, and the heights which are below the principal axis can be taken as negative. అంటే ప్రధాన అక్షానికి ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉండేటువంటి హైట్స్ని మనం పాజిటివ్గా మెన్షన్ చేసుకోవాలి. ఏవైతే కిందికి ప్రధాన అక్షం నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందికి ఉంటుందో వాటిని మనం నెగిటివ్ అని అనుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏవైతే మనకి ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ నేను హెచ్ఓ అని రాస్తున్నాను, ఇక్కడ దీన్ని హెచ్ఐ అని రాస్తున్నాను. అక్కడ హెచ్ అంటే ఏంటి, నథింగ్ బట్ height of the object. What it is? Height of the object. And hi, height of the image. Height of the image. ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణము అంటారు తెలుగులో. సో ఇవి సింపుల్గా మనము ఒక మిర్రర్ ఈక్వేషన్కి సంబంధించినటువంటి బిట్స్ ఎన్ని ఫ్రేమ్ అవుతాయో దాని కాన్సెప్ట్ ఏందో ఇక్కడ మేము క్లియర్గా చూసాము. ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం, ఇప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 centimeters ఫ్రమ్ ఏ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, దెన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 16 centimeters ఫ్రమ్ ద ఫోకస్ ఆన్ ద సేమ్ సైడ్. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద మిర్రర్? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఒక ఆబ్జెక్ట్ ఉందంట, దాన్ని ఎక్కడ ఉంచారంట, ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 centimeters ఫ్రమ్ ద ఫోకస్ పాయింట్స్ నుంచి 4 centimeters దూరంలో ఉంచారు. ఉంచినప్పుడు ఇమేజ్ ఫామ్ అయిందంట, ఇక్కడ అదే ఫోకస్ నుంచి 16 centimeters దూరంలో ఫోకస్ అయింది ఇమేజ్. అప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి ఇచ్చిన మిర్రర్ ఏంది, కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటే ఇక్కడ ఇలా ఉంది, ఇది ఫోకస్ పాయింట్ అంటున్నా. ఇక్కడి నుంచి 4 centimeters దూరంలో మనకి ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. క్లియర్? సో అప్పుడు ఇమేజ్ ఫామ్ అయిందంట, ఇమేజ్ ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది, ఇదే ఎఫ్ నుంచి 16 centimeters దూరంలో ఇమేజ్ ఫామ్ అయింది. అది మనకి ఇచ్చినటువంటి క్లియర్ డేటా. క్లియర్? 4 centimeters దూరంలో ఏమో ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడి నుంచి, ఫోకస్ నుంచి. క్లియర్? మరి అదే మిర్రర్ ముందు 16 centimeters దూరంలో ఎక్కడి నుంచి, ఎఫ్ నుంచి 16 centimeters దూరంలో ఇమేజ్ ఫామ్ అయ్యింది. మరి మనకి ఆబ్జెక్ట్ డైరెక్ట్ మనము 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/vలో మనం డైరెక్ట్గా ఈ 4ని 16ని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? సబ్స్టిట్యూట్ చేయరాదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క డిస్టెన్స్ మనం ఎక్కడి నుంచి కొలవాలి, సైన్ కన్వెన్షన్ రూల్స్ ప్రకారం P నుంచి కొలవాలి కదా. సో P నుంచి ఇక్కడ వరకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దిస్ ఇస్ వాట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u. ఓకే, అప్పుడు PO వాల్యూ ఏమవుతుంది, PO ఈజ్ ఈక్వల్స్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడ ఎఫ్ అంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ 4 అంటున్నాం, కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఎఫ్ ప్లస్ 4 అవుతుంది. అట్లనే ఇమేజ్ డిస్టెన్స్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, P నుంచి I వరకు తీసుకోవాలి. సో P నుంచి I వరకు తీసుకోవాలి అంటే మన ఇక్కడ వాల్యూ ఏముంది, ఎఫ్ ప్లస్ 16 అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాల్యూ ఏమో ఎఫ్ ప్లస్ 4 అవుతుంది, ఇమేజ్ డిస్టెన్స్ ఏమో మనకి ఎఫ్ ప్లస్ 16 centimeters అవుతుంది. అయినప్పుడు అసలు ఆ మిర్రర్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అర్థమవుతుందా? సో కాబట్టి చూద్దాం, ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏం ఇవ్వడు కానీ, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు ఛాన్స్ ఉంటుంది. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v అన్నాం. v అంటే ఎంత, ఎఫ్ ప్లస్ 16 ప్లస్ 1/u, ఈ వాల్యూ ఎంత అన్నాం, ఎఫ్ ప్లస్ 4 అన్నాము. క్లియర్? సో ఆబ్వియస్లీ ఇప్పుడు నేను ఎల్సిఎం చేస్తున్న 1/f ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ప్లస్ 4 ప్లస్ ఎఫ్ ప్లస్ 16 బై ఎఫ్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ ప్లస్ 16. క్లియర్? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1/f ఈజ్ ఈక్వల్స్ టు లేదా ఎఫ్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు
ఎఫ్ తీసుకొచ్చిన ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ 4 ప్లస్ ఎఫ్ ప్లస్ 16 క్లియర్. అప్పుడు ఏమవుతుంది సో ఎఫ్ ప్లస్ 4 ఇంటూ ఎఫ్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏమవుతుందో ఎఫ్ ప్లస్ ఎఫ్ 2f 4 ప్లస్ 16 20. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం ఎఫ్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ క్లియర్. మళ్ళీ ఎఫ్ ఇంటూ 16f ప్లస్ 4 ఇంటూ ఎఫ్ 4f ప్లస్ 64. సో అప్పుడు దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2f స్క్వేర్ f ఇంటూ 20f. ఇక్కడ చూడండి ఎఫ్ స్క్వేర్ ప్లస్ 16f 4f 20f ఎఫ్ స్క్వేర్ ప్లస్ 20f ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 2f స్క్వేర్ ప్లస్ 20f. ఓకే, ఇవి రెండు క్యాన్సిల్ 20f క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ స్క్వేర్ ప్లస్ 64 ఈజ్ ఈక్వల్స్ టు 2f స్క్వేర్. దీని అటు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది 64 ఈజ్ ఈక్వల్స్ టు 2f స్క్వేర్. అప్పుడు 64 ఈజ్ ఈక్వల్స్ టు 2f స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ ఎఫ్ స్క్వేర్. సో ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ 64 అయితే ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ దీని రాసుకోవచ్చు మనం 8 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో 8 సెంటీమీటర్స్. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. A convex mirror with a radius of curvature of 3 meters is used as rear view mirror if a bus is located at 5 meters from this mirror. Find the image distance and magnification. A convex mirror with a radius of curvature 3 meters. ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉందట, దాని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఇచ్చాడు 3 meters ఇచ్చాడు. సో అటువంటి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కలిగినటువంటి ఒక వెహికల్ ఉంది. ఆ వెహికల్ యొక్క సైడ్ మిర్రర్ దిస్ ఈజ్ ఓకే. ఈ సైడ్ మిర్రర్ ఏమంటామంటే రియర్ వ్యూ మిర్రర్ అంటాం. ఓకేనా, సో ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ యొక్క సైడ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్. ఆ కాన్వెక్స్ మిర్రర్కి ఎంత రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది 3 meters ఉంది. ఉన్నప్పుడు ఇఫ్ ఏ బస్ ఈజ్ లొకేటెడ్ అట్ 5 meters ఫ్రమ్ దిస్ మిర్రర్, ఈ మిర్రర్ నుంచి 5 meters దూరంలో ఇంకో బస్సు ఉంది. ఓకే, ఎంత దూరంలో 5 meters దూరంలో ఒక బస్సు ఉంది. ఓకేనా, ఈ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం. ఫైండ్ ది ఇమేజ్ డిస్టెన్స్. సో ఇది సిచ్యువేషన్. ఓకేనా, సో మనకి ఫార్ములా ఏంటి 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u క్లియర్. సో ఆల్రెడీ మనకి r ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు 3 meters ఇచ్చారు. r ఈజ్ ఈక్వల్స్ టు 2f. f అంటే ఏమవుతుంది r/2 అవుతుంది. సో కాబట్టి 3/2. సో దెన్ f ఈజ్ ఈక్వల్స్ టు 1.5. f వాల్యూ ఎంత రాసాం 1.5 రాసినాం. అండ్ 1/v u వాల్యూ ఎంత ఉంది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బస్ ఎంత దూరం ఉంది 5 meters కాబట్టి కాన్వెక్స్ మిర్రర్కి u ఈజ్ నెగిటివ్. అప్పుడు ఏమవుతుంది దీని ఎట్లా రాస్తున్నానంటే 1/15/10 రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/5. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది 10/15 ఈజ్ ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/5. దాని నుంచి ఏమి రాయొచ్చు 1/v ఈజ్ ఈక్వల్స్ టు 10/15 ప్లస్ 1/5. సో ఎల్సిఎం 15 అవుతుంది. అప్పుడు 10 ప్లస్ 5 3s are 15. సో 1/v ఈజ్ ఈక్వల్స్ వాట్ 13/15. దెన్ v ఈజ్ ఈక్వల్స్ వాట్ 15/13. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.15 meters. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్. అప్లై ది సైన్ కన్వెన్షన్ ఫార్ములా ఆఫ్ ఫోకల్ లెంత్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్కి మనం సైన్ కన్వెన్షన్ ఫార్ములా అప్లై చేస్తే కాన్వెక్స్ మిర్రర్కి ఫార్ములా ఎలా ఉంటుంది ఆప్షన్స్ f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ uv/v మైనస్ u, uv/u ప్లస్ v,
minus uv by u minus v minus uv by minus u minus v. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినటువంటి లెన్స్ ఫార్ములా ఏమవుతుంది, మిర్రర్ ఫార్ములా. మనకి మిర్రర్ ఈక్వేషన్ ఏంటి, మిర్రర్ ఈక్వేషన్ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u మనం రాయొచ్చు కదా. దీని నుంచి తెలిసేపడితే ఏమవుతుంది, 1/f ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై uv అవుతుంది. దాని నుంచి f ఈజ్ ఈక్వల్స్ టు వాట్, vu బై u ప్లస్ v. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఆల్రెడీ. మనం డిస్కస్ చేసింది ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ఓకే. కాన్వెక్స్ మిర్రర్లో మనకి ఏది నెగిటివ్ ఉంటుంది చెప్పాను మీకు, ఓన్లీ యూ మాత్రమే నెగిటివ్ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ ఆర్ పాజిటివ్. కాబట్టి ఎక్కడైతే ఈ ఫార్ములాలో ఉందో ఆ ఫార్ములాలో మన యూ వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ మనము సబ్స్టిట్యూట్ చేయాలి. ఎఫ్ ఈస్ ఈక్వల్స్ టు యూ వాల్యూని ఏమన్నాం, మైనస్ యూ అంటున్నాం, వి ఈస్ వి. ఓకే, మిగతా అన్ని పాజిటివ్ కదా, కాబట్టి మళ్ళా వి ప్లస్ ఆఫ్ మైనస్ యూ, సో వి మైనస్ యూ. అప్పుడు ఎఫ్ ఈస్ ఈక్వల్స్ ఏమవుతుంది, మైనస్ యూవి బై వి మైనస్ యూ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఈ మూడు సేమ్ అనిపిస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి, మైనస్ యూవి బై వి మైనస్ యూ. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. At what distance bulb is arranged, then parallel beam is emitted. A focal length of mirror is using a headlight of car is 20 centimeters. కార్ యొక్క హెడ్లైట్లో ఉంచినటువంటి బల్బు యొక్క ఫోకల్ లెంత్ ఎంతట, 20 centimeters. At what distance bulb is arranged, then parallel beam is emitted. సో మనకి కార్ హెడ్లైట్ నుంచి వచ్చే లైట్ అనేది ప్యారలల్ బీమ్ లైట్ లాగా ఉండాలి అంటే ఆ బల్బుని ఎక్కడ సెట్ చేయాలి, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ ద హెడ్లైట్ ఆఫ్ కార్ ఈస్ 20 centimeters. అట్ వాట్ డిస్టెన్స్ బల్బ్ ఈజ్ అరేంజ్డ్, దెన్ ప్యారలల్ బీమ్ ఈస్ ఎమిటెడ్. సో ఇక్కడ బల్బ్ అనేది ఎక్కడ మనము అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి కార్ హెడ్లైట్స్ ఇలా ఉంటుంది షేప్. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనం లైట్ ఇలా గీసామనుకోండి, నౌ ఇట్ ఈస్ ద లైక్ దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్. క్లియర్, కార్ హెడ్లైట్ ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీనికన్నా ముందు మనము బల్బుని ఎక్కడ ఉంచాలి, అది క్వశ్చన్. సో ఎంత దూరంలో ఉంచినప్పుడు మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ మనకి 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/v ప్లస్ 1/u. ఇదంతా చేయకుండానే మనకి ఈజీగా ప్రాబ్లం చేయకుండా మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు లైట్ ఏమవుతుంది, ఫోకస్ నుంచి వెళ్ళిపోతుంది. క్లియర్. అదేవిధంగా మనము ఆబ్జెక్ట్ని ఫోకస్ దగ్గర ఉంచినప్పుడు క్లియర్. సో ఆబ్వియస్లీ ఈమె ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ప్యారలల్ బీమ్ అని మెన్షన్ చేశాడో, ప్యారలల్ బీమ్ అని మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా లైట్ అనేది మనకి ప్యారలల్ బీమ్ అని చెప్పాడు అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవ్వాలి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు మాత్రమే లైట్ అనేది ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ కన్సిడర్ చేస్తాము. ఖచ్చితంగా ఇమేజ్ డిస్టెన్స్ ఏం కావాలి, ఇన్ఫినిటీ కావాలి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనము ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచాలి, ఫోకస్ పాయింట్ దగ్గర ఉంచాలి. సో కాబట్టి ఆబ్వియస్లీ 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/∞ ప్లస్ 1/u. 1/∞ వాల్యూ ఎంత, 0. అప్పుడు ఏమవుతుంది, 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u అవుతుంది. అంటే u ఈజ్ ఈక్వల్స్ టు f.
అంటే ఫోకల్ లెంత్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కాబట్టి మనకి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని ఫోకల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే ఉంచినప్పుడే మనకి వచ్చే లైట్ అనేది బల్బ్ ఈజ్ అరేంజ్డ్, దెన్ ప్యారలల్ బీమ్ ఈజ్ ఎమిటెడ్. దాని నుంచి వచ్చే లైట్ అనేది మనకి ఇలా ప్యారలల్గా రావాలి అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి మనకి, అది ఫోకల్ పాయింట్ దగ్గర ఉండాలి. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్.